వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ జర్నలిస్ట్ ఎల్ఎంని. ప్రస్తుతం యోహోన్ సినిమా పైన తెలుగుదేశం పార్టీ నేతలు, ప్రత్యేకించి తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ ఒక విధంగా ప్రతీకారం అనొచ్చు, పగవచ్చు, ఒక మూవీ మీద ఎందుకంత రాద్ధాంతం చేస్తున్నారో కూడాను తెలియని పరిస్థితి. ఆ సినిమాలో ఏముంది, అసలు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కానీ అలాగే పవన్ కళ్యాణ్ కానీ వీరి గురించి ఏమైనా చెడ్డగా ఉందా, దానిపైన వాళ్ళ అభ్యంతరం ఏంటి అనేది కూడాను తెలియని పరిస్థితి. ఈ నేపథ్యంలో సినిమా మీద ఎలాగైనా ఆపాలి, రామ్ గోపాల్ వర్మ సినిమాని పూర్తిగా కూడా నిషేధించాలని చెప్పేసి అప్పుడే ఫేస్బుక్, వాట్సాప్లో ఈ తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలు, నాయకులు హల్చల్ చేస్తున్నారు. ఈ అంశం మీద మనతో మాట్లాడతాకి వైసీపీ సోషల్ మీడియా ప్రతినిధి, అలాగే వైసీపీ మహిళా నేత కొత్తపల్లి రజనీ చౌదరి ఉన్నారు. మేడం చెప్పండి, అసలు ఏంటి యోహోన్ సినిమా, ఎందుకు అంత కంగారు పడుతున్నారు? అందులో మీరు కూడా పార్ట్ నటించినట్టున్నారు. సంథింగ్ ఏదో లాస్ట్ క్లైమాక్స్ లో మీరంతా కూడా వెళ్ళి ప్రమాణ స్వీకారం టైంలో స్టేజ్ మీద ఉంటాం ఉన్నట్టున్నారు. అసలు ఎందుకని అంత భయపడుతున్నారు? నారా లోకేష్ వచ్చు, చంద్రబాబు వచ్చు, పవన్ కళ్యాణ్ వీళ్ళు ఫస్ట్ ఎన్టీఆర్ బయోపిక్ కూడా తీశారండి మొన్న రీసెంట్గా. తీసినప్పుడు కూడా దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు ఒకటే చెప్పారు, అసలు ఆ సినిమా చూస్తాం వేస్ట్, ఎందుకంటే వాళ్ళకి ఫర్గా తీసుకున్నారు తప్ప ఉన్నది ఉన్నట్టు ఎగ్జాక్ట్గా తీయలేదని చెప్పి ఆయనే చెప్పేశారు. సో వాళ్ళగా తీసుకున్నారు. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ గారు అనేసరికి ఎవరికైనా నిక్కచ్చిగా నిజాలు చెప్పేస్తారు, ఎవరికి భయపడరు. ఆయన ఏం చేయాలనుకున్నారో అది ఫాలో అయిపోతారు స్ట్రైట్ ఫార్వర్డ్గా. సో నీకో వాళ్ళకో కొమ్ము కాయటం లేకపోతే ఒకరికి భయపడి చేయటం అనేది ఆయన దగ్గర ఆ లక్షణమే లేదు. సో ఏంటంటే ఇప్పుడు నిజాన్ని నిజంగా చూపిస్తున్నారు కాబట్టి 100% వీళ్ళలో భయం అనేది ఉంటుంది. ఈ రోజున నిజం తెలిసిన వైసీపీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ అందరం ఎట్లానో ఉన్నాం. కానీ ఇది ఏమీ తెలియని వాళ్ళు, పచ్చ మీడియా వాళ్ళు, పచ్చ తమ్ముళ్ళు అనేవాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. ఇవాళ నిజం తెలుసుకొని వాళ్ళు కూడా మారిపోయే అవకాశం ఉంది కదా సినిమా చూస్తే. ఏంటి కుతంత్రాలు అన్నీ బయటకు వచ్చేస్తాయి. బయటకు వచ్చినప్పుడు చంద్రబాబుని అందరూ అంటారు, కానీ ఇదా నిజస్వరూపం అనేది మేబీ న్యూట్రల్ వాళ్ళన్నా మారే అవకాశం అయితే 100% ఉంటుంది. సో దీన్ని ఆపుకోకపోతే ఎలక్షన్స్ ముందు వాళ్ళకి లాస్. సో వాళ్ళు ఏం చేయగలుగుతారో, వాళ్ళ ఏ డిపార్ట్మెంట్లు మేనేజ్ చేయగలుగుతారో మనకు అందరికీ తెలిసిన విషయమే. అది వాళ్ళ ప్లాన్ వాళ్ళు ఇంప్లిమెంట్ చేసుకుంటున్నారు. అంతేనా? 100%. ఒకటి చెప్పండి, ప్రత్యేకించి ఏదైతే ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారు ఆయన పడ్డ కష్టం, ఎవరైతే కుతంత్రాలు చేశారో, ఒక ఇండియాలోనే అతిపెద్ద పార్టీ నడుపుతున్న సోనియా గాంధీని విభేదించి బయట రావటం, ఇవన్నీ కూడాను ఒక ఐకాన్ లాగా పొలిటికల్ ఎంట్రీ అంతా కూడాను ప్రతి వరకు ఇన్స్పిరేషన్ లాగా ఉంటుంది. మరి ఒక్కొక్కరిలో ఒక హిస్టరీ ఉంటుంది. ఎన్టీ రామారావు గారి స్టోరీ ఉంటుంది, చంద్రబాబు స్టోరీ ఉంటుంది. అందులో ఈ ఏదైతే జగన్ గారిది కూడా అనుకూలంగా ఉండే అవకాశం ఉంది కదా, దాని మీద అభ్యంతరమా, అసలు ఏంటి అసలు అంటారు? ఈరోజు జగన్ గారు ఏదన్నా వెల్ఫేర్ స్కీమ్ కానీ వాటెవర్ ఏదన్నా అందరికీ అందాలంటే ఈబీసీ నేస్తామని చెప్పి ఓసీ వాళ్ళకు కూడా తీసుకొని వచ్చి ఒక పథకాన్ని రూపొందించి పెట్టారు. అది అసలు అలాంటిది కూడా ఉంటుందని కూడా మనకు ఒక ఐడియా కూడా రాదు. అలాంటి వెల్ఫేర్ స్కీమ్స్ని కూడా తీసుకొచ్చి పెడుతున్నారు. ఏంటంటే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ క్యాస్ట్, రిలీజియన్ అండ్ పార్టీ అని ఫస్ట్ నుంచి ఆయన చెప్తున్నారు. అదేవిధంగా ఆయన సోనియా గాంధీని ఢీకొట్టి వచ్చి ఈ ప్రయాణం ఉంది చూసారా, భారతి గారు ఏదైతే రోడ్డు మీద కూర్చొని ఒక భర్త కోసం, ఇవన్నీ మనం కళ్ళకు కట్టినట్టు మనం చూసున్నాం. ఏంటంటే వాళ్ళు ఇలా చేశారు, మేము ఇలా చేసామని చూపిస్తాను కాదు. ఫస్ట్ పడిందే బాధ ఈయన. తండ్రి చనిపోయి ఓదార్పు యాత్ర చేస్తుంటే దానికి అసలు అడ్డు చెప్పాల్సిన అవసరమే లేదు. తండ్రి ఇప్పుడు నిజం గెలవాలి అని చెప్పి ఈయన జైలుకి వెళ్తే చచ్చిపోయిన వాళ్ళని ఓదార్పు యాత్ర, అసలు అది హాస్యాస్పదంగా లేదండి. దానికి కూడా అంటే బతుకున్న మనిషి జైల్లో పెడితేనే మనుషులు ప్రాణాలు పోయినాయి అంట. దానికి ఈవిడ గారు వెళ్ళిపోయి భువనేశ్వరి గారు చేస్తున్నారు. వీటికి అభ్యంతరాలు ఎవరూ చెప్పలా. జగన్మోహన్ రెడ్డి గారు చేసుకోండి మీ ఇష్టం అన్నట్టు ఎవరికి ఏంటంటే ఆ రైట్ ఆఫ్ ఉందో ఆ రైట్ మీరు తీసుకోండి అని చెప్పేసారు. మేము ఎవరూ పట్టించుకుంది లేదు ఎక్కడ కూడా. కానీ ఆ రోజులో అలా జరగలేదు. చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్తో కుమ్మక్కై ఎన్నో అవమానాలు, ఎన్నో కుతంత్రులు, ఆ లీడర్ అనే వ్యక్తి బయటకు వచ్చిన విధానం అవన్నీ మేము చూసాం. కాబట్టి 70% ఆఫ్ ది కమ్మ కమ్యూనిటీ కూడా మారిపోయి వైఎస్ఆర్సీపీ అంటే ఇష్టపడే వాళ్ళు ఉన్నాం. సో ఇవాళ మరి ఇది ఇర్రెస్పెక్ట్ ఆఫ్ క్యాస్ట్, రిలీజియన్ ఏ విధంగా అయితే ఆయన అన్నారో ఆ విధంగానే ఆయన నడవడిక చూసి మేము మార్పు తెచ్చిన వాళ్ళు ఉన్నాం. ఇంకా న్యూట్రల్గా కొంతమంది ఉంటారు. ఏంటంటే కొంచెం పెద్దవాళ్ళు ఏంటంటే ఎప్పటి నుంచో కూడా 9 వార్తలకి ఈనాడు పెట్టుకుంటే ఆ వార్తలకు అలవాటు పడిపోయి ఉంటారు. ప్లస్ ఈనాడు పేపర్ చదివే అలవాటు పడిపోయి ఉంటారు. ఈ న్యూట్రల్ వాళ్ళు కూడా ఆ సినిమా రిలీజ్ అయితే మేబీ ఓటీటీలో అయినా ఎలక్షన్స్ ముందే వచ్చేస్తుంది కాబట్టి వీళ్ళల్లో కూడా మార్పు వస్తుందని వాళ్ళకి ఒక భయం ఏర్పడిపోయి చేస్తున్న పనులేవని. అదే చెప్పండి, మొన్న ఒక టీవీ5 డిబేట్లో శ్రీనివాస్ గారు అనే వ్యక్తి ఏకంగా రామ్ గోపాల్ వర్మ గారు తలకాయ తెస్తే ₹1 ఇస్తానని అసలు చాలా హడావుడి చేశారు. అదంతా కూడా డ్రామాలా ఉంది. మీరు కూడా ఏమన్నా డిబేట్ చూసారో లేదో, ఎందుకని అంత బరితెగించి మాట్లాడాల్సిన అవసరం ఉంది?
వర్మ గారిని టార్గెట్ చేసి ఎందుకు అలా మాట్లాడుతున్నారు? వర్మ గారు ఏమన్నారంటే అబద్ధానికి గొడ్లోడ తీసి సంథింగ్ నిజాన్ని బయటకు తీస్తాను, ఆ టీడీపీ వాళ్ళ గొడ్లోడ తీసి నిజాన్ని నేను బయటకు తీసుకొచ్చి చూపిస్తాను అనేసరికి వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు, ఎవరు డైజెస్ట్ చేసుకోలేదు. ఏంటంటే అసలు హూ ఈజ్ చంద్రబాబు నాయుడు, వాట్ ఈజ్ హీ అనేది తెర మీద చూపిస్తే ఇంకేముంటుంది అక్కడ ఓపెన్గా. అందులో ప్రత్యేకంగా ఒక సినిమా అనగానే ఒక క్యారెక్టర్కి బ్రహ్మానందాన్నో ఎవరినో కామెడీ క్యారెక్టర్కి ఒకరిని విలన్ క్యారెక్టర్ ఒకరిని పెట్టవసరం లేదు. విలన్ క్యారెక్టర్ అక్కడే ఉన్నారు, వాళ్ళ కుటుంబం నుంచి ఒక కామెడీ క్యారెక్టర్ ఉంది, వాళ్ళ కుటుంబం నుంచి ఒక ఎక్స్ట్రా క్యారెక్టర్ అన్నీ. ఎందుకంటే కామెడీ క్యారెక్టర్ పప్పు ఉన్నాడు, ఎక్స్ట్రా క్యారెక్టర్ ఏమో స్పెషల్ ఆర్టిస్ట్ ఉన్నాడు కదా దత్తపుత్రుడు, వీళ్ళు కూడా కలిపేసుకున్నారు. కానీ అందరూ కలిసి ఉన్నారు, ఒక ఫ్యామిలీలోనే ఉన్నారు కాబట్టి బయట నుంచి కూడా తెచ్చుకునే అవసరం లేకుండా ఒక ఫ్యామిలీ బాండింగ్ అనేది ఉంది. ఆ బాండింగ్ మొత్తం ఇవాళ చూపిస్తారు కాబట్టి మేము ఫస్ట్ నుంచి అంటూనే ఉన్నాం, చంద్రబాబు నాయుడు టిష్యూ పేపర్ లాగా పవన్ కళ్యాణ్ యూజ్ చేసుకొని ఎప్పుడు పడేయాలో అప్పుడు పడేస్తాడని చెప్పి ఆ సినిమాలో ఎగ్జాక్ట్గా ఉంది, చూస్తే తెలుస్తుంది. ట్రైలర్ చూస్తే ఎంత వణికిపోతున్నారని ఇంకా సినిమా చూస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి. సో అందుకని ఆపడానికి ఎన్ని రకాలుగా వ్యవస్థల్ని మేనేజ్ చేస్తాడు చంద్రబాబు నాయుడు అని అంటున్నాం, ఇప్పుడు చూస్తున్నాం కదా. అది అంటే ముందు నుంచి కూడాను మీరు వైఎస్ఆర్ ఫ్యామిలీ అంటే బాగా అభిమానిస్తారు. ప్రత్యేకించి వర్మ గారు షూటింగ్ తీసేటప్పుడు కిరణ్ గారితో ఉన్న పరిచయం ఈ నేపథ్యంలో మీరు కూడా వెళ్ళి షూటింగ్ చూశారు. ఆ వైబ్రేషన్ ఎలా ఉంది, అంటే ఆ పాజిటివ్ వే అనేది పార్టీ శ్రేణులకి ఎలా ఇదిగా ఉంటుంది? ఇవాళ ఆ హీరో కూడా అండి జగన్ గారి క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయిపోయి చేశారు. నిజంగా మాట్లాడేటప్పుడు కూడా చేసేటప్పుడు కూడా అంటే తన క్యారెక్టరైజేషన్ అయిపోయిన తర్వాత కూడా తను నార్మల్గా నడిచేయచ్చు, కానీ నడవట్లేదు, జగన్ గారి లాగానే నడుస్తున్నాను. మేము అసలు చాలా ఇంప్రెస్ అయ్యాం. అంటే ఆ హీరో మాకు పెద్ద అంటే మొన్న ఒక సినిమాలో చూసాము, అంతే తప్ప రంగమో ఏదో మూవీలో విలన్ అనమాట ఆయన, విలన్గా పర్వాలేదు అంతవరకే, ఇంకా ఆ ఫ్యాన్ ఫాలోయింగ్ అంత ఏం ఉండదు. కానీ ఈరోజు జగన్ క్యారెక్టర్ చేసేసరికి ఇప్పుడు అతనంటే కూడా మాకు అభిమానం వచ్చింది. అంటే మేము దగ్గరుండి చూసాం కదా, ఇప్పుడు పాత ఫోటోలు ఏమన్నా జగన్ గారి చూపిస్తుంటే అసలు ఎంత ఇంటరాక్ట్ అయిపోయి అతను ఇన్వాల్వ్ అయిపోయి చూస్తాం ఇది ఏ ప్లేస్లో తీశారు, ఇది ఏ టైంలో తీశారు, ఏ పాదయాత్ర, ఎక్కడ ఏ ఊరు అని అడిగి తెలుసుకుంటున్నాడు అనమాట. ఒక చిన్న ఫోటో మేము ఇప్పుడు మా జగన్ గారితో దిగిన ఫోటో ఏమన్నా చూపించాం అనుకోండి, ఓకే బాగుంది అనేసి హీరోగా తన యాటిట్యూడ్ చూపించుకోవచ్చు. అట్లా ఏం లేదు, ఇది ఏ ప్లేస్ ఎక్కడ ఏంటి అని ఆ ఫోటో నాకు పంపించండి, కుదిరితే ఆ ఎపిసోడ్ని కూడా పెడదాం అన్నట్టు అంత ఇన్వాల్వ్ అయి చేస్తున్నా. సో ఆటోమేటిక్గా అతను ఆ ఇంట్రెస్ట్ అనేది అతనిలో కూడా ఉన్నప్పుడు ఏంటంటే జగన్ గారిని ఇష్టపడుతున్న వ్యక్తిగా మాకు కూడా ఇష్టమైపోతుంది. మేము ఎంత ఈగర్గా వెయిట్ చేస్తున్నామో వీళ్ళు చూసారు ఎలా చేస్తున్నారు. కానీ డెఫినెట్గా సినిమా అనేది రిలీజ్ అవుతుంది, నిజం అనేది అందరు తెలుసు. నిజం గెలవాలని ఆవిడ ఏం మొక్కుందో, కానీ ఇప్పుడు ఈ సినిమా వస్తే నిజం గెలుస్తుంది. భువనేశ్వరి గారు నిజం మొక్కుకుంది కదా, ఆవిడ ఇలా గెలవాలని తిరుగుతున్నారు కదా, ఈ సినిమా రిలీజ్ అయితే ఆవిడ కోరిక కూడా తీరిపోద్ది. మేడం చెప్పండి, ఈ సినిమాలో భారతమ్మ గారు ఏదైతే మేడం గారు ఉన్నారో ఆ పాత్రకి ఎవరైతే హీరోయిన్ చేశారో ఆవిడ కూడాను అసలు ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదంట, ఆవిడ అంత చక్కగా చేసింది. మేడం గారిలో ఉన్న సహనం ప్రత్యేకించి అవన్నీ కూడాను బాగా చూపించారని చెప్తున్నారు. మీరేమన్నా చూసారా మొన్న షూటింగ్? చూసానండి, ఆవిడ కూడా చాలా బాగున్నారు. ఏంటంటే దగ్గర ఫీచర్స్ అసలే మనం అనిపిస్తుంది ఇంత తక్కువ టైం స్పాన్లో ఇంత తొందరగా అలా పిక్ చేసుకొని ఇలాంటి హీరోయిన్ ఎక్కడ దొరికి, మలయాళీ హీరోయిన్ అనమాట, చాలా బాగుంది, చాలా బాగా చేశారు. అసలు మూవీ కోసం మేము ఎంత చాలా ఆతృతగా ఉన్నాం నిజం చెప్పాలంటే. ప్రత్యేకంగా చెప్పండి, ఈ తలకాయలు తీసే కార్యక్రమం ఏంటి టీడీపీ వాళ్ళు? అంటే ఎవరు ఒక స్థాయి లేని వాళ్ళు కూడా ఎందుకు మాట్లాడుతున్నారు? వన్ థింగ్ అండి, తలకాయలు తీస్తాం అనేది వాళ్ళకి ఈరోజు వచ్చింది కాదు కదా, రంగా గారి దగ్గర నుంచి అంతకు ముందు దగ్గర నుంచి సొంత పిల్లనిచ్చిన మామగారి దగ్గర నుంచి వాళ్ళకు ఉన్న అలవాటే, అది అలవాట్లో ఇది ఒకటి. అంతేగాని ఇప్పుడు నాయకుడు ఒకటైతే కార్యకర్త ఒకటి అవడు కదా, విత్తనం ఒకటైతే చెట్టు వేరేది వస్తుంది ఏంటి, అదే చెట్టు వస్తుంది. సో యాజ్ యూజువల్లీ చంద్రబాబు నాయుడు మైండ్ సెట్ ఎలా ఉంటుందో వాళ్ళ కార్యకర్తల మైండ్ సెట్ కూడా అట్లనే ఉంటుంది. తల తీస్తాం అన్నప్పుడు కూడా ఖండించట్లేదు కదా ఆయన, ఏమి అట్లాంటి మాటలు మాట్లాడకూడదు అని. రోజా గారిని మాట్లాడినప్పుడు ఏదైనా సరే ఇలాంటి వివాదాస్పద మాటలు వచ్చినప్పుడు పెద్దరికంగా ఖండిస్తే ఆయన ఏజ్. ఇవాళ నేను ఒక్క విషయం చెప్తానండి, ఈ టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తాను. ఇప్పుడు ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ అని ఒకటి వచ్చింది కదా మనకి, వాళ్ళు కాదు ఇది అండి ఐపాక్ వాళ్ళు, వీళ్ళు ఏంటంటే ఒక సాంగ్ కంపోజ్ చేశారు. సాంగ్ కంపోజ్ చేసి చంద్రబాబు నాయుడు గారు చేసే నాటకం వేషాలు, జగన్ గారు చేసే ఒక పరిపాలన విధానాన్ని కలిపి ఒక సాంగ్ కంపోజ్ చేశారు. సో ఆ సాంగ్ జగన్ గారు జై 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 జగన్ అని చెప్పి చాలా బాగుంటుంది, అది పాప్ సాంగ్ లాగా బాగుంది అనమాట, బీట్ కూడా. అది తీసుకెళ్ళి జగన్ గారికి చూపిస్తారు. ఎవరైనా జగన్ గారు చూపించి ఆయన ఓకే అయినాకే కదా బయటకు వస్తుంది. చూపించిన తర్వాత అందులో ఒక లైన్ ఉంటుంది, ఆపర బాబు నాటకం అనే వస్తుంది.
అక్కడ ఆ లైన్ దగ్గర జగన్ గారు అన్నారంట, ఆపరా బాబు రా అనేది యూజ్ చేయకండి, ఆయన పెద్ద మనిషి, మనం ఆయన వయసుకు గౌరవించాలని. ఆపు బాబు నాటకం అని మార్చారు అక్కడ, మార్చారు. ఇవాళ జగన్ గారు ఆ రా అనేది కూడా నాకెందుకులే అని, ఆ పాట బాగానే ఉందిలే, రిథం బాగుంది, మ్యూజిక్ బాగుంది, ఓకే అని చెప్పడం అంతలాగా, అంత మర్యాదస్తుడు. అసలు ఇంకా 10 మంది మాకు చెప్తారనమాట ఏంటంటే, మేము ఈ పార్టీలోంచి మారిపోవాలని జగన్ గారు ఐఏఎస్ లెక్క చేయడు, కాలు మీద కాలేసుకొని మాట్లాడతారంటే ఎన్ని మాట్లాడతారు, మా దగ్గరికి వస్తూ ఉంటారనమాట. ఏంటంటే మమ్మల్ని మార్చాలి అని. ఇవన్నీ మేము కళ్ళతో చూసేవి, చెవులతో వినే వదిలేసి నువ్వు ఊహించుకొని చెప్పే మేము ఎలా నమ్ముతాం? అసలు అంత అవసరం ఏంటి? నేను కూడా కలిసానండి మొన్న జగన్ గారిని. అసలు ఒక్కసారి చెప్పాను అంతే, రజనమ్మ అని ఆ పేదగా పిలిచారు. చాలా ఇవన్నీ ఇది ఇవాళ చంద్రబాబుని కలవాలంటే ఒక 100 మంది ఉంటే 100 మందిలో కూడా ఎల్లో సారీ ఎవరిని కట్టుకుంటే రామ్మ అని పిలుస్తారు రకం అతను. అలాంటి నాయకుడు మనకు అవసరమా? అసలు మీరు చూస్తారు కదా, ఆయన మామూలుగా ఆయన క్యాంపెయిన్ వెళ్తున్నా సరే దాని మీద ఎవరైనా కనపడితే అది ఆపిచ్చి వాళ్ళని పిలిచి మనకే అనిపిస్తుంది అయ్యో అని. అలాంటిది అసలు అలా ఏం ఫీల్ అవ్వకుండా, ఇప్పుడు స్నానం చేసి ఇస్తీబాట్లు వేసుకొని నీట్గా ఒక సీఎం బయటకు వచ్చి ఉంటారు, కానీ ఎవరో ముక్కు మొహం తెలియని వాళ్ళు, బాధల్లో ఉన్నోళ్ళు, ఒక డిసీజ్ ఉన్నోళ్ళు, వాళ్ళకి ఏం రోగం ఉందో కూడా నిజం చెప్పాలంటే తెలియదు. ముందు వాళ్ళని ఆప్యాయతగా దగ్గర తీసుకుని అప్పుడు మీ ప్రాబ్లం ఏంటని అడుగుతారు. మాస్క్ కూడా కరోనా వచ్చిన తర్వాత ఎన్ని ఫెసిలిటీస్ తీసుకోవాలి, ఎన్ని ప్రికాషన్స్ తీసుకోవాలి, అయినా సరే ముందు వాళ్ళని ఆప్యాయతగా దగ్గర తీసుకుని అప్పుడు ప్రాబ్లం ఏంటని అడుగుతారు. ఇది కదా లీడర్షిప్ క్వాలిటీ అంటే, ఇంతకన్నా ఏం కావాలండి? సో వీఆర్ ఇంప్రెస్డ్ అంతే. అందుకనే వర్మ గారు కూడా ఇంప్రెస్ అయ్యి ఉంటారు. ఎవరే ఒక మానవత్వం కలిగి కళ్ళ ముందు కనబడుతుంటే ఎవరు ఇంప్రెస్ అవ్వరు? తెలుగు తమ్ముళ్ళు వాళ్ళకు కూడా ఉంటుంది, కాకపోతే ఏంటంటే ఆ గీత దాటి వాళ్ళు రాలేకపోతున్నారు అంతే తప్ప. ఈసారి చూడండి 2024లో చూస్తారు మీరు కూడా. అంటే ఫైనల్గా ఏం చెప్పదలుచుకున్నారు వ్యూహం సినిమా గురించి? వ్యూహం సినిమా వాళ్ళ వ్యూహాలకు అందనంత ఎత్తుగా తీశారు కాబట్టి ఎన్నో రకాల వ్యవస్థలు మేనేజ్ చేసుకుంటూ ఆపుకుంటూ వస్తారు. ఎన్ని రోజులు ఆపుతారు మీరు చెప్పండి? ఇప్పుడు సెన్సార్ బోర్డు కూడా క్లీన్ చీట్ ఇచ్చి ఓపెన్ చేసుకోండి అని అన్నప్పుడు నువ్వెవరు ఆపటానికి? అసలు ఒక సినిమా గురించి నువ్వు ఇంత తాపత్రయపడుతున్నావు అంటే ఆ సినిమాలో ఎంత నిజాలు ఉంటే నువ్వు ఆ భయం పడతావు? ఇప్పుడు నువ్వేంటో నీ వాళ్ళకి తెలుసు కదా, మరి అది మా చంద్రబాబు నాయుడు కాదులే అని వాళ్ళు తీసుకుంటారు, లైట్ తీసుకుంటారని నువ్వు అనుకోలేకపోతున్నావు అంటే, భయపడుతున్నావు అంటే నీకేంటి? అందులో నిజాలు ఉన్నాయని నీకు తెలుసు, నీ క్యారెక్టర్ యాజ్ ఇట్ ఈజ్ ఉందని నీకు తెలుసు, సో చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఏముంటుంది ఇందులో పాత్ర? ప్యాకేజ్ పాత్ర ఉంటుంది. పవన్ కళ్యాణ్ది ఏ సీన్లో అయినా సరే రియాలిటీగా ఒక బయోపిక్లో పెడుతున్నారంటే ప్యాకేజీలు తప్ప ఏముండదు అక్కడ, మూటలు అందాలి అంతే అతనికి. అందుకే అసలు ఈ మూవీ రిలీజ్ అయిన తర్వాత మీకు అసలు పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ అని ఎందుకు అంటున్నామో మీకు తెలుస్తుంది. సినిమా సూపర్ హిట్ అవుతుందంటారు, బ్లాక్ బస్టర్. మీరు కొంటే టికెట్లు ఎందుకు మేము కొంటుంటే అసలు ముందు మీరు అనుకుంటారు వైసీపీ వాళ్ళే చూస్తారు కాబట్టి ఈ సినిమా అని చెప్పి, అసలు టెన్షన్ అంతా ఎవరు కొంత వాళ్ళు కొంటారు ముందు, మాకే టికెట్లు అందమేమో ఇన్ఫాక్ట్ చెప్పాలంటే 100%. ఓకే మేడం, థ్యాంక్ యూ. మొదట కూడాను ఆంధ్రప్రదేశ్లో వ్యూహం సినిమా ఆపటం అనేది తెలుగుదేశం పార్టీ నాయకుల తరం కాదని సవాల్ విసురుతున్నారు కొత్తపల్లి రజనీ చౌదరి. రామ్ గోపాల్ వర్మ ఏదైతే దర్శకుడిగా ఆయన తీసిన సినిమాలన్నీ కూడా సూపర్ హిట్ అయిన నేపథ్యంలో ఒక రాజకీయంగా జగన్ గారి ఎదుగుదల, జగన్ గారితో ఉన్న సంబంధాలు, తర్వాత రాజకీయ పరిణామాల నేపథ్యంలో అవన్నీ కూడా నిశ్చితంగా గమనించి ఒక మంచి సినిమాని వ్యూహం తీశారని, దాన్ని అడ్డుకోవటం అనేది అవివేక చర్యగా తెలుగుదేశం పార్టీ నాయకులు చర్యలు కూడాను ఆమె ఖండిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ విజయకృష్ణ కలిసి ఐటీఎం కోసం అబ్దుల్ అలీ, విజయవాడ.